వీళ్ళని అరెస్టులు చేయడానికి చూస్తా ఉన్నారు. అసలు ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం అంటారా, లేదంటే అక్కడి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు అసలు? ఇక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు ఇక్కడికి రారు. వీళ్ళే పర్మిషన్ ఇచ్చిండ్రు, వీళ్ళే రమ్మంటుండ్రు, వీళ్ళనే పట్టుకపోమంటుండ్రు, ఈయననే కేసులు పెట్టమంటుండ్రు వాళ్ళ పైన. ఈ రోజు నేనేం చేస్తే ఇక్కడ వీళ్ళందరూ నా ఎంబడి పడతారు కాబట్టి నువ్వు పెట్టుమని చెప్పి వాళ్ళకి చెప్తుండ్రు, వాళ్ళని ఎగేస్తుండ్రు, వాళ్ళకి కేసులు ఈరోజు మొన్న అమెరికాకు మన నరేంద్ర మోడీ గారు పోయినరు. ఒక జర్నలిస్టు అంటే లాస్ట్ మీ ప్రెస్ మీట్ ఆయనే పెట్టు ఒక క్వశ్చన్ నేను అడుగుతా అంటే ఆమె వెళ్ళిపోయింది అని ఆమె మీద ఇక్కడ కేసు పెడతారా? చాలా జాగాలలో చాలా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి బీజేపీ ఇంకొక ఆర్ఎస్ఎస్ నాయకుడు పోతే ఆయన అక్కడ నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అని ఇంకో జర్నలిస్ట్ ఆపిన ఆయన మీద కేసు పెట్టిండ్రు. అట్లా మాధవన్ పైన అర్థమైందా? పెట్టిండ్రు, కేసు పెట్టలేదు. కాబట్టి ఈ రోజు ఎక్కడ ఎవరి భావ ప్రకటన వాళ్ళు చేస్తారు. ఆ భావ ప్రకటన మీరు దాన్ని ఖండిస్తే ఖండించండి, కానీ కేసులు పెట్టి జైల్లో పెడతాం అనేది మాత్రం ఇది ఎవరు స్వాగతించరు. ఈ రోజు తెలంగాణ వాళ్ళు పుణ్యానికి దొరకలేదు, మేము ఇక్కడ కేసులు పెడతాం, ఇలా జైల్లో పంపుతాం. 3rd డిగ్రీ ఆల్రెడీ కేవీ మీద మీరు 3rd డిగ్రీ పెట్టే చాలా పెద్ద తప్పు చేసింది. ఇవాళ ఏకంగా ప్రొఫెసర్ ఆయన అప్పుడు మేము ఏం అనలేదు కాబట్టి ఈ రోజు ఏకంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకే మీరు స్కెచ్ గీస్తే ఈ రోజు అంత ఈజీగా ఏమి ఉండరు. ఈ రోజు మీరు 5 ఏళ్ల పాలన ఉన్నది, కానీ ఈ రోజు రేపటి దినాన మీ కుర్చీలు పోతాయి, మీ వ్యాపారాలు ఇక్కడ నడవాలి, మీరు ఇక్కడ హైదరాబాద్ నడవండి, మీ దుకాణం వెళ్ళదు. రేపటి దినాన మేము బ్యాండ్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఇన్ తెలంగాణ, బ్యాండ్ హెరిటేజ్ ఇన్ తెలంగాణ అని మేము పిలుపునిచ్చినాం అనుకో, అమ్మేటోడు దొరకడు, మీకు కొనేటోడు కూడా దొరకడు.